ముందుగా అందరికీ నా నమస్కారములు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 10వ తరగతి 10th క్లాస్ సిబిఎస్ఈ ఇంగ్లీష్ ఫస్ట్ చాప్టర్ చూద్దాం. ఆ ఫస్ట్ చాప్టర్ పేరేమిటంటే లెటర్ టు గాడ్. సో మనకి ఇందులో లెంచో అనే వ్యక్తి ప్రాముఖ్యమైన వ్యక్తి ఈ లెసన్లో. సో ఈ లెంచోకి ఇంట్లో 4 ఉంటారు. అంటే వాళ్ళ కుటుంబం మొత్తం 4. ఎవరెవరంటే వైఫ్, ఇద్దరు పిల్లలు, అతను 1 3 4 మెంబర్స్ అయ్యారు కదా. సో వాళ్ళ ఇంట్లో 4 మెంబర్స్ ఉంటారు. సో లెంచో ఒకరోజు ఏం చేస్తాడంటే గాడ్కి లెటర్ రాస్తారనమాట. దేవుడా, ఆ లెటర్ ఏంటంటే, దేవుడా నాకు 100 పైసలు కావాలి అని. ఆ లెటర్ ఎవరికి రాసి ఉంటారు? గాడ్కే రాసి ఉంటాడు. కానీ దేనికి ఇస్తాడు? పోస్ట్ చేస్తాడనమాట ఆ లెటర్ని. ఆ లెటర్ పోస్ట్ చేసినప్పుడు అంటే పోస్ట్ మ్యాన్ ఆ లెటర్ ఏముందో చూద్దామని తెరిచాడనమాట. తెరిచిన వెంటనే అతనికి చాలా నవ్వేసింది. ఆ లెటర్లో ఏం రాసున్నాడు తెలుసా? దేవుడా నాకు 100 పైసలు కావాలని రాశాడు కదా. ఎవరికైనా నవ్వు వస్తుంది. దేవుడికి ఎవడైనా లెటర్ రాస్తాడా అనే క్వశ్చన్ మీలో రావచ్చు. అయితే ఇంకా ముందుగా ఉంది చూడండి. ఇలా అతను చేసేపాటికి అతను నవ్వేశాడు, అక్కడికి అయిపోయింది. సో ఇది లెటర్ పోస్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి? పోస్ట్ మేనేజర్. ఆ పోస్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అతను దాన్ని చదవడానికి తీశాడు. సో తీసిన వెంటనే అతనికి ఫుల్ నగొచ్చేసింది అనమాట. అతను ఏమనుకున్నాడు తెలుసా? సో టాలెంటెడ్ పర్సన్, ఎంత టాలెంట్ ఉంది తన దగ్గర. ఒక గాడ్కే లెటర్ రాశాడంటే ఇలాంటి మహానుభావుడు ప్రపంచంలో ఇంకెవరు ఉండరని తనకి అనుమానం వచ్చేసింది. కూడా ఉంటారు ఈ దేవుడికి లెటర్ రాయడం ఏంటి అని కదా. సో చాలా ఫన్నీగా ఉంది కదా. సరే అయితే వినండి. సో అతను తెచ్చిన వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఆలోచన ఏంటంటే, ఇతనికి మనమే మనీ కలెక్ట్ చేసి పంపించాలని వాళ్ళ స్టాఫ్తో అతను 70 పైసస్ని అతనికి పంపుతాడు. ఎంత? 70 పైసస్. కానీ అతనికి కావాల్సింది ఎంత? 100 పైసస్. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను మళ్ళీ గాడ్కి లెటర్ రాస్తాడు. ఏమని రాస్తాడంటే, దేవుడా నాకు రావాల్సింది 100 పైసస్ కదా, 70 పైససే వచ్చాయి ఎందుకు? ఈ యొక్క పోస్ట్ వాళ్ళు ఒక బ్యాచ్ లాగా
ఒక బ్యాచ్ లాగా ఉంటారు. వాళ్ళు ఏమైనా దొంగలించారా? నువ్వు పంపించే ఉంటావు 100 పైసాస్, కానీ వాళ్ళు ఏమైనా దొంగలించారా అని అతను మళ్ళీ జరిగింది. ఆ రాసే క్రమంలో దాన్ని పోస్ట్ చేసి, అంటే పోస్ట్ చేయడానికి అతను దాన్ని హోల్డ్ చేసి గుద్దాడనమాట బల్లకు. అంటే బల్లకు గుద్దాడని కాదు, ఆ యొక్క పోస్ట్ మీద గుద్దాడనమాట. సో అతనికైతే మళ్ళీ లెటర్ పోయింది. అది మళ్ళీ పోస్ట్ మేనేజర్ చూడాలని చాలా భయంతో తెరిచాడనమాట. సో ఆ తెరిచిన వెంటనే పోస్టర్ మ్యాన్కి ఏమని అనిపించిందంటే, అరే ఇలాంటి తిక్కవాడు ప్రపంచంలో ఉండడమే తప్పబ్బా అని అతనికి అనిపించిందంట. అతను ఏం రాశాడు మనకు తెలిసిందే. దేవుడా, నాకు 100 పైసెస్ రావాలి, నువ్వేంటి 70 ఇచ్చి పంపించావని కదా. సో అతనికి 70 వచ్చాయని గాడ్కి లెటర్ రాశాడంట. చూడండి ఇతను ఎంత నమ్మకంతో ఉన్నాడు చూడండి దేవుడి మీద. మనం కొన్నిసార్లు ఏమనుకుంటాం తెలుసా, ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది, దేవుడు నాకు మంచి మార్క్స్ తెప్పిస్తే బాగా ఉంటుంది అని అనుకుంటున్నాను అని మనం అనుకుంటాం. కానీ అతను అలా కాదు. దేవుడు ఎట్లయినా ఉండని, అలా దేవుడు నాకు ఈ పని నేను అన్నానంటే దేవుడు నాకు ఇచ్చేస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఇలా అతని యొక్క నమ్మకం. సో ఈ చాప్టర్ దీంతో క్లోజ్ అయిపోతుంది. నేను ఇంకా ఈ ఛానల్లో మాత్రం నేను పాడే పాటలు మరియు ఫన్నీ జోక్స్, ఇతర థాట్స్, కొటేషన్స్ అలాంటివి కూడా పంపిస్తూనే ఉంటాను. ప్లీజ్ like the video and share with your friends. Thank you for watching.